బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి టోర్నడోలు. ఆయా రాష్ట్రాల్లో ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే కనుక మాన్స్టర్ టోర్నడోలు అంటూ కూడా వాటిని అభివర్ణించడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే రాక్షస టోర్నడోల కింద చెప్పుకోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో 150కి పైగా కార్చిచ్చులు ఇప్పటికీ ప్రమాదాన్ని ఏ స్థాయిలో అక్కడ ప్రమాదాన్ని సృష్టించాయని మనం చూసాం. ఇప్పటి వరకు ఈ టోర్నడోలు కావచ్చు, లేకపోతే అక్కడ విపత్తుల నేపథ్యంలో 16 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సుమారుగా 20 మందికి చేరుండే సంఖ్య ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఆ టోర్నడోలు అంటే రాకాసి సుడిగాలులు, వాటి తీవ్రత మీరు చూడొచ్చు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఒక్కసారి మీరు చూస్తే ఆ గాలుల ధాటికి అక్కడ వాహనాలు పూర్తిగా తునతునకలైపోయాయి. ఆ రాకాసి గాలుల ధాటికి రాకాసి సుడిగాలులు టోర్నడోలు ఒక్కసారిగా బీభత్సం సృష్టించాయి. ఈ కథనం కూడా కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. తుపాను బీభత్సానికి భవనాలు కుప్పకూలిపోయాయి, రోడ్లపై చల్లాచెదరుగా పడిపోయాయి భారీ వాహనాలు. ఒకసారి మీరు చూడొచ్చు, భారీ వాహనాలు అవన్నీ కూడా. కానీ అవన్నీ మీరు చూస్తే కనుక చిన్నపిల్లల ఆట బొమ్మలు ఉంటాయి కదా, వాటిని ఒక తొక్కితే ఎలాగైపోతాయి. ఒక్కసారి ఆ గాలుల తీవ్రతను మీ చెవులారా మీరే వినండి. You can kind of begin to tell how bad this was right compared to భారీ కంటైనర్లని ఆ రాకాసి గాలులు అలా పక్కకు విసిరేశాయి. మీరు చూడొచ్చు, భారీ కంటైనర్లు అవన్నీ కూడా కనీసం గాలికి ఒక అడుగు ముందుకు వేయలేకపోయాయి. ఆ ట్రక్ డ్రైవర్లు ఏం చెప్తున్నారంటే కనుక, ఆ ట్రక్ డ్రైవర్లు చెప్తున్న దానికి సంబంధించి చెప్పడం జరుగుతోంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయంటూ కొంతమంది చెప్పడం జరుగుతోంది. ఒక ఇసుక ఒక్కసారిగా కప్పేస్తుంది. అసలు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి. రోడ్ల మీద నిలిచుండిపోయాం. ముందుకు వెళ్దామంటే భయం, వెనక్కి వెళ్దామంటే భయం. ఒకనొక సందర్భంలో మా కంట్రోల్ కూడా పోయింది. ఆ భారీ వాహనాలు కూడా మా కంట్రోల్ తప్పిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో 16 మంది ఇప్పటికీ మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ నడుస్తోంది. రోడ్లపై చల్లాచెదురుగా పడిపోయాయి భారీ ట్రక్కులు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో భారీ సుడిగాలులు అక్కడ ఒక్కసారిగా ఇంపాక్ట్ చూపించాయి. సుమారుగా 2 లక్షల మందికి పైగా ఈ తుఫాను ప్రభావానికి లోనేట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఒకదాని మీద ఇదిగో మీరు చూడొచ్చు, ఒకదాని మీదకి ఒకటి. ఇక్కడ విజువల్ చూస్తే కనుక ఒకదానికొకటి ఢీ కొట్టేశాయి. అంటే అక్కడ ఏ స్థాయిలో ప్రమాదం జరుగుంటో ఊహించవచ్చు. కనీసం ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితి. రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇసుక గాలితో ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు. మాయిదారి ఆ గాలులు ఒక్కసారిగా మమ్మల్ని కమ్మేశాయి. దాంతో ముందుకు వెనక్కి వెళ్ళలేక అక్కడే నిల్చుండిపోయాం, అక్కడే ఆగిపోయాం. కొన్ని సందర్భాల్లో గాలే ముందుకు తోసేస్తోంది. ఇలా ఒక వాహనానికి ఇంకో వాహనం ఢీకొట్టుతోంది. మీరు చూడొచ్చు, భారీ ట్రక్కులు కూడా విషయాలు మనకి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. వాళ్ళదే చెప్పడం జరుగుతుంది, ట్రక్ డ్రైవర్లు మేము ముందుకు వెళ్ళలేకపోయిన పరిస్థితి ఉందంటూ కూడా. ఈ నేపథ్యంలోనే సుమారు 2 లక్షల మంది మీద ఈ ప్రభావం చూపించిందనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే పూర్తిగా అక్కడ విపత్తుల కారణంగా. అయితే మరికొన్ని మీడియా కథనాల ప్రకారం దాదాపుగా 30 మంది అక్కడ డైరెక్ట్గా గాయపడ్డారు. మరి ముఖ్యంగా ఆర్కాన్సాస్ అథారిటీస్ ఈ అంశానికి చెప్పడం జరుగుతోంది. 16 కౌంటీస్లో ఈ డ్యామేజ్, ఇల్లు ధ్వంసమైపోయి అదుగు. ఓ మై గాడ్, ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఏ స్థాయిలో ప్రమాదం ఉందనేది. అదుగు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తుపాను బీభత్సం సృష్టించింది. 150కి పైగా కార్చిచ్చులు, ఓ పక్క సుడిగాలులు, ఓ పక్క మెరుపులు, ఉరుములు, వర్షాలు. అమెరికాను అతలాకుతలం చేస్తోంది ప్రకృతి విపత్తులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఆ 16 కౌంటీల్లో ఇళ్లు ధ్వంసం అయిపోయాయి, బిజినెస్లు పడిపోయాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కుదేలైపోయింది అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం. మరి ముఖ్యంగా ఎవరిది ఇల్లు అనేది కొన్ని సందర్భాల్లో గుర్తుపట్టలేనంతగా డ్యామేజ్ అయిపోయాయి. అక్కడ అధికారులు చెప్తున్న దాని ప్రకారం
there was power. ఒక్కసారిగా అక్కడ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. Oh my God! They need to Torii this thing! They need to Torii this thing! Worst case to case. Why is it okay, my god. It's right in front. Dude, power flashes right there. It's where did it go? Is it gone? Oh no, I haven't got a radar No, there's update. still wind going that way, so it's still on the, Somewhere. it's on the ground still. Tornado on the ground somewhere. Yep, there's the whole right side. Oh my god, that's massive. There's the right edge. Dude, this fucking tornado is huge. There's the right edge right there. Yep. You see it? Yep. There's the right edge. Right by that pole. Yep. Yeah, I know. Put out a satellite. Over 9 miles away. I think we're fine. You think? Yeah. Is a 9-mile radius good? విజువల్స్ మీరు చూస్తున్నారు. మిస్సౌరీలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. స్థానికంగా కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ భవనాలు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ఇటు కెంటకీ, అలాగే టెనసీ, ఇలినోవా, అలాగే అలబామా, దాంతోపాటు ఇటు టెక్సాస్, టెనసీ, ఇండియానా, ఈ రాష్ట్రాలు కూడా టోర్నడోల ముప్పు పొంచి ఉందంటూ కూడా అక్కడ విపత్తు నిర్వహణ శాఖలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు, రిమెంబర్ కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు కూడా 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా అక్కడ అంచనా ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఆ బీభత్సానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం ఏ స్థాయిలో అలర్ట్ అయిందో. మరి ముఖ్యంగా మిస్సౌరీ, అలాగే న్యూ మెక్సికో, టెక్సాస్, కాన్సస్, అలాగే ఓక్లహామా ఈ ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఖాళీ చేయాలంటూ ఒకసారి మీరు చూడండి. ఓ పక్క కార్చిచ్చు, ఓ పక్క టోర్నడోలు, ఓ పక్క భారీ వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే బేస్ బాల్ సైజ్ వడగళ్ళు పడుతున్నాయంట. వింటున్నారుగా, బేస్ బాల్ సైజ్ వడగళ్ళు. ఏం జరుగుతుంది అమెరికాలో? ఎందుకంటే ఒక పక్క కార్చిచ్చులు అంటుకుంటూ ఉన్నాయి, మరో పక్క సుడిగాలుల వ్యవస్థను సృష్టిస్తున్నాయి, ఇంకో పక్క ఏమొచ్చి ఏకంగా బేస్బాల్ సైజులో హిల్స్ అంటే ఇవి వడగళ్ళు, బేస్బాల్ సైజులో వడగళ్ళు పడుతున్నాయంట. ఏం జరుగుతోందనేది ఇప్పుడు నిజంగా అక్కడ పరిస్థితి తలుచుకుంటేనే భయాందోళనగా ఉన్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలో మినసోటా కావచ్చు, అలాగే సౌత్ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుఫాను ముప్పు పొంచి ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అక్కడ అసాధారణం ఏం కాదు, అయితే ఈసారి మొత్తం కాస్త ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి ఇక్కడ అంటూ కూడా అక్కడ నిపుణులు చెబుతున్నమాట. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది అమెరికాను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఓ పక్క కార్చిచ్చు, మరో పక్క టోర్నడోలు, ఇసుక టోర్నడోలు, మరో పక్క బేస్బాల్ సైజ్ వడగళ్ల వాన బెంబేలెత్తించేస్తోంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఇంకా ముప్పు పొంచి ఉంది, ఇంకా ముందు ముప్పు పొంచి ఉంది. కెనడా నుంచి మరికొన్ని సరిహద్దుల వరకు సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ అమెరికాకు సంబంధించి కొన్ని ప్రాంతాల వరకు కూడా, టెక్సాస్ వరకు కూడా 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా కార్లు ధ్వంసమైపోయాయి. హెవీ ట్రక్స్, అదుగు లేటెస్ట్ ఫోటోస్ మీరు చూడొచ్చు. పూర్తిగా ముందు భాగాలన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. అదుగు ఆ టోర్నడోల తీవ్రత మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఉందో. ఆ టోర్నడోల తీవ్రతకి అక్కడ బీభత్సం సృష్టించింది. భవంతులు, పెద్ద భవనాలు ఇలా నుజ్జు అయిపోయాయి. పెద్ద ట్రక్లు, భారీ ట్రక్లు, అవన్నీ పెద్ద చెట్లు నేల కూలిపోయాయి. మొత్తం అలా సుడిగాలులు అలా తిప్పేసి రోడ్ల మీద పడేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలకి గాయాలయ్యాయి, అలాగే పదుల సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అంటూ కూడా ఆ వాహనాల డ్రైవర్లు చెప్తూ వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి అమెరికాలో బీభత్సం, ఈ తుఫాను బీభత్సం ఏ స్థాయిలో ఉంది అనేది ఆ ట్రక్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడండి, రోడ్ల మీద వెళుతుంది. వాళ్ళు అదే చెప్తున్నారు అన్నమాట. ఒక్కసారిగా సుడిగాలు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కాలేదు. దాదాపుగా 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో అక్కడికక్కడే మేము కనీసం ట్రక్ని హోల్డ్ చేసే పరిస్థితి లేదు, వాహనాన్ని హోల్డ్ చేయలేకపోయాం. ఇలా ఒక ట్రక్ని ఇంకో ట్రక్తో ఢీకొట్టించేస్తుంది. అలా ఒక సుడిగాలిలో మేమందరూ కూడా ఇరుక్కుపోయాం అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. అదంతా కూడా మీకు కనిపిస్తుంది, మసగా కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఇసుక తుఫాను.
ఇసుక తుఫాను కూడా కాదు, ఈ ఇసుక తుఫాను సుడిగాలితో. kind of begin ఎందుకంటే ఆలోచించండి ఒకసారి, మీరు అమెరికాలో ఉన్నారనుకుందాం, ఒక పక్క కార్చిచ్చులు, మరో పక్క వడగళ్ల వాన, మరో పక్క ఇసుక తుఫాను, మరో పక్క ఉరుముల మెరుపులతో వర్షం దంచి కొడుతోంది. ఇంకో పక్క అక్కడ ప్రతికూల వాతావరణం ప్రజల్ని బెంబేలెత్తించేస్తోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అమెరికాలో అయితే ఇటువంటి ప్రతికూల వాతావరణాలు అసాధారణం కాదు, అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ పరిస్థితులు భయాందోళన కలిగిస్తున్నాయి. అయితే అమెరికా విపత్తు నిర్వహణ శాఖ దీనికి సంబంధించి ఇప్పటికే అలర్ట్ అయింది. ఆయా ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. this was right compared to we're on I-27. You can start to see how catastrophic the dust storm was. The reason it was more than ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.